బ్రేకింగ్ న్యూస్ బాపట్ల జిల్లా బల్లికురువు ప్రాంతంలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. 6 కార్మికులు బండరాళ్ల కింద పడి చనిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో 16 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. క్వారీ అంచు విరుగుపడటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్వారీలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కింద పడ్డాయని ప్రత్యేక సాక్షులు తెలిపారు. దీంతో 6 కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు వివరించారు. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక బల్లికురువ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి, అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? రెటకట్టు బల్లికురువలో అయితే అటు క్వారీ విరిగిపడటంతో కూడా సుమారుగా 6 ఆ రాళ్ల కిందే చిక్కుకుని ఉన్నట్లుగా కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే మరికొంతమంది గాయపడడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లైతే క్షతగాతులకైతే చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంకా మనం చూడొచ్చు ఘటనా స్థలం వద్ద రాళ్లు అనేవి ఏ విధంగా పడిపోయి ఉన్నాయో. అయితే వాటి కింద కొంతమంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒడిశా ప్రాంతానికి చెందిన వారిగా అయితే మరికొంతమంది చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ ఆదేశించారు. సో మరో పక్కన రాళ్ల కింద ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసిన అనంతరం కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 6 ఆ రాళ్ల కింద చిక్కుకుని ఉన్నట్టయితే అధికారులు చెబుతున్నారు. సో అలాగే దీనికి సంబంధించి మరికొంతమంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అక్కడ ఎవరైనా అధికారులు వచ్చారా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇక్కడ బాపట్ల జిల్లా బల్లికురువలో జరిగినటువంటి గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 అయితే మృత్యువాత పట్టడం జరిగింది. 4 ఘటనా స్థలంలోనే మృతి చెందగా 2 వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే విషయం తెలుసుకున్నమాట పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా గాయపడ్డ వ్యక్తుల్ని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ఆ తరలించే క్రమంలో 7 నరసరావుపేట వైద్యశాలకు పంపించే క్రమంలో 2 కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. మొత్తం మృతుల సంఖ్య 6 చేరింది. అయితే మిగిలిన గాయపడ్డ వాళ్ళు నరసరావుపేటలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ సహాయక చర్యలు కూడా కొంతమేరే చేపట్టినట్టు పూర్తి స్థాయిలో చేయనట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎస్పీ మరియు అదేవిధంగా మైనింగ్ డీడీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. దీని ప్రమాదానికి ప్రాథమికంగా క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కూడా వారు తేల్చారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే క్వారీలో కింద డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో సుమారు 8 జాకీలతో 16 మంది వర్కర్లు డ్రిల్లింగ్ చేస్తున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న సమాచారం. అయితే అదే సమయంలో పైనుంచి బండచర్యలు విరిగి వారిపైన పడటంతో ఆ ఘటనా స్థలంలో మృతి చెందడం జరిగింది. అయితే ఇదే క్వారీలో గతంలో సంవత్సరం క్రితం కూడా ఇటువంటి ప్రమాదమే జరిగినట్లుగా కూడా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు పై భాగంలో ఉన్నటువంటి కొన్ని రాళ్లు ఇదే సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒకసారిగా కింద పడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ వర్కర్లు పనిచేసి లేరు కాబట్టి ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. అయితే ఒకసారి ప్రమాదం జరిగినప్పటికీ కూడా రెండవసారి సరైన జాగ్రత్త తీసుకోవడంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని కూడా స్థానికులు భావిస్తున్నారు. అంతేకాకుండా మైనింగ్ యాక్ట్ 1961 ప్రకారంగా చూసుకున్నట్లయితే క్వారీ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో 25 మీటర్ల ఖాళీని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వారీలో కూడా పైనుంచి స్టెప్స్గా కూడా రాళ్లు తీయాల్సి ఉంటుంది. అటువంటిదేమీ పాటించకుండా వాళ్ళు పొందినటువంటి లీజ్ ప్రకారం 2 హెక్టార్లో లీజ్ పొంది 2 హెక్టార్లో కూడా కంప్లీట్గా ఎటువంటి ఖాళీ లేకుండా సైడ్ లేయర్ కూడా లేకుండా తీయటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే కొండ ఉండటము గడిచిన 2 రోజులుగా కూడా వర్షం పడి ఆ నీరంతా కూడా కింది భాగంలోకి పోయిన లూజ్ ప్రాంతంలోకి వెళ్లడంతో కింద డ్రిల్లింగ్ చేసేటప్పుడు వచ్చిన వైబ్రేషన్కి ఆ పైన ఉన్నటువంటి రాళ్లు పైన పడ్డట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో అయితే మృతులంతా కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తుంది. ఇప్పటికైతే వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చామంటున్నారు. కానీ వారికి సంబంధించిన యాజమాన్యం కానీ వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు మేనేజర్ కానీ
ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనేది చాలా విచారకరం. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులను అయితే హాస్పిటల్కు తరలించారు, మార్చురీలకు తరలించడం జరిగింది. వారి బంధువులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అధికారులు మైనింగ్ డీటీ చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే ఇక్కడ పనిచేస్తుంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని, దానికి సంబంధించి ప్రభుత్వం చట్టం ప్రకారం ఏదైతే ఉందో అటువంటి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది అక్కడ. శ్రీనివాస్, మనం చూస్తున్నట్టయితే ఇదివరకే ఈ ప్రాంతంలో ఒకసారి ఘటన జరిగినా కూడా మళ్ళీ ఎలాంటి నిబంధనలు పాటించుకోకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు? సో అసలు యాజమాన్యం ప్రస్తుతం అయితే ఎక్కడున్నట్టు పోలీసులు ఏం చెప్తున్నారు? యాజమాన్యం అయితే ఇక్కడ వైద్యులు నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను పరామర్శించడానికి వెళ్లారు అని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే యాజమాన్యం అనేది తన స్వలాభం కోసం తమ సంపాదన ధ్యేయంతో ప్రమాదం జరుగుతుంది అనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వర్కర్లను పనిచేయించడం అనేది చాలా బాధాకరం. అయితే కార్మిక సంఘాలు ఎన్నున్నప్పటికీ అందులో ఈరోజు ఆదివారం వీక్లీ హాఫ్ కార్మికులకు ప్రత్యేకంగా సెలవు కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే అటువంటి సెలవు కూడా ప్రకటించకపోవడం, ఆదివారం రోజు కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేస్తుండడం మనం గమనించవచ్చు. అయితే దీని ప్రకారంగానే గమనించినట్లయితే ప్రధానంగా దీనికి ప్రధాన కారణం వచ్చేసి క్వారీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా దాన్నే ప్రాథమిక కారణంగా కూడా నిర్ధారణ చేశారు. అయితే ఇక్కడ మనం ఆ క్వారీలో గమనించుకున్నట్లయితే మొత్తం కూడా క్వారీ చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ లేయర్ కనీసం ఒక 1/2 మీటర్ లేయర్ వరకు కూడా ఉంచాల్సి ఉంటుంది. అటువంటిది ఏది ఉంచకుండా వాళ్ళు పాటించడం అనేది చాలా విచారకరం. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆ పై భాగంలో కానీ గమనించినట్లయితే పై భాగంలో మొదటగా కూడా అక్కడ వర్కర్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే అది తెలిసినప్పటికీ కూడా అదే ప్రాంతంలో మరలా పనిచేయించడం అనేది చాలా విచారకరం అని చెప్తున్నారు అట్లా. శ్రీనివాస్, అయితే ప్రస్తుతం ఘటనా స్థలంలో రాళ్ల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉండే అవకాశం ఉందా? పూర్తి ఘటన అయితే తొలగించారు ఇప్పటి వరకు? 16 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారని చెప్తూ ఉన్నారు. దీని ప్రకారం ఇంకా 5గురి యొక్క ఆచూకీ అయితే లభ్యం కావాల్సి ఉంది. ఆ 5గురు రాళ్ళు ఏవైతే ఉన్నాయో తొలగించకుండా వదిలేసినటువంటి రాళ్ల కింద ఉండొచ్చు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా వదిలేసిపోవడం అనేది చాలా విచారకరంగా కూడా స్థానికులు భావిస్తూ ఉన్నారు. ఆ పూర్తి స్థాయి రాళ్లను కానీ తొలగించినట్లయితే మరికొంతమంది ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే అటువంటి చర్యలు ప్రజెంట్ అయితే జరగడం లేదు అసలు. శ్రీనివాస్, మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏదైతే క్వారీ కుప్పకూలిందో ఆ ప్రాంతంలో ఇంకా ఇలాంటి క్వారీల పనులు అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు అయితే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందా? సో ఎందుకంటే ఇప్పటికే యాజమాన్యం నిర్లక్ష్యంతో అయితే సుమారుగా కొంతమంది చనిపోయిన విషాద ఘటన చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అసలే ఇక్కడ కానీ గమనించినట్లయితే ఈ ప్రాంతం మొత్తం, ఈ బల్లికురవ ప్రాంతం మొత్తం కూడా చుట్టూరు గ్రానైట్ క్వారీలతోనే ఉంటుంది. చుట్టూరు కొండల పక్కనే గ్రానైట్ క్వారీలు సుమారు 100ల సంఖ్యలో కూడా ఇక్కడ గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలన్నింటిలో కూడా భద్రతా వారోత్సవాల పేరుతో సంవత్సరానికి ఒకసారి ఉత్సవంలాగా నిర్వహిస్తున్నారు తప్ప వాటి యొక్క భద్రతా చర్యలను, ఆ భద్రతా పటిష్టతను కూడా ఎప్పుడు కూడా అధికారులు సరిగా గమనించకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు తరచూ కూడా చోటు చేసుకుంటున్నాయి. అధికారులు అయితే ఏదో తూర్పు మంత్రంగా గమనించడమే తప్ప దానిపైన పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టినట్టుగా కనపడట్లేదు అట్లా. అయితే ప్రస్తుతం అటు బాధితులకు ఇంకా ఎందుకంటే కొంతమంది చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మృత్యువాత పడిన వాళ్ళు ఉన్నారు. సో వారికి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు యాజమాన్యం నుంచి కానీ ఎవరైనా సహాయం చేసే అవకాశం ఉందా? సో ప్రస్తుతం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అట్లే ఇక్కడ కానీ గమనించినట్లయితే వర్కర్లు ఎవరైతే గాయపడ్డ వాళ్ళు, మృత్యువాత పడ్డ వాళ్ళు మొత్తం కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి వలస కూలీలు. వాళ్ళు జీవనోపాధి కోసం ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ వారు ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా ఉండే పరిస్థితి. అయితే వీరికి వారి బంధువులంతా కూడా ఒరిస్సా అక్కడ ఉన్న నేపథ్యంలో వారికి అయితే సమాచారం ఇచ్చామని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వారీల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి కూడా PF తో పాటుగా ప్రమాద బీమా కూడా చేయవలసి ఉంటుంది. అయితే ఆ నిబంధనలు క్వారీ యాజమాన్యంగానే పాటించినట్లయితే ప్రమాద బీమా సొమ్ము వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవరైతే క్వారీ యాజమాన్యం ఉందో అతను అదుపులోకి తీసుకుని అతని ద్వారా కూడా మృతులకు కొంత నష్టపరిహారాన్ని అయితే అందించేటువంటి చర్యలు అయితే చేపడతారు. అంతేకాకుండా కార్మిక సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దీనిపైన దృష్టి పెట్టి మృతులు, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని కూడా తెలుస్తుంది అక్కడ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు బాపట్ల జిల్లాలో క్వారీలో విరిగిపడటంతో కూడా సుమారుకి ఇప్పటికి 6గురు అయితే మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ వర్క్ చేయించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా విచారణలో తేలింది. అయితే ఇది వరకు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా ఇప్పటివరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా యాజమాన్యం అయితే యథావిధిగా కూలీలతో వర్క్ చేయిస్తుంది. సో దాంతో కూడా ఈ రోజు 6గురు మృత్యువాత పడిన విషాద ఘటన మనం